అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. ఇక ఈ నరసరావుపేట పంచాయతీ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూస్తే, పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, చెదలవాడ అరవింద్ బాబు గారు నరసరావుపేట ఎమ్మెల్యే. అరవింద్ ఇలాంటి పునరావృతం కాకూడదు, చంద్రబాబు గారు చెప్పమన్నారంట, పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమెంతో అబద్ధం ఎంతో తెలియదు. ఆ విషయం అరవింద్ బాబు గారు బయటకు వచ్చి చెప్పాలి, లేకపోతే పల్లా శ్రీనివాస్ గారు బయటకు వచ్చి చెప్పాలి. ఈ కొన్ని పత్రికల్లో రాసినటువంటి వార్తలు. అరవింద్ ఇలాంటి పునరావృతం కాకూడదు. ఓకే, పల్లా శ్రీనివాస్ను కలిసి వివరణ ఇచ్చిన నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా అలా ప్రవర్తించానని అరవింద్ బాబు వివరణ. ఇలాంటి చర్యలను పార్టీ ఉపేక్షించదని సీఎం మాటగా స్పష్టం చేసిన పల్లా. బాగుంది. ఇలాంటివి పునరావృతం కాకూడదన్న సీఎం మాటగా తేల్చి చెప్పిన పల్లా. అద్భుతంగా చెప్పాడు పల్లా శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన మరి సీఎం గారు మాటని ఆయన ఖచ్చితంగా జవదాటకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పల్లా శ్రీనివాస్ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని పార్టీ నడుస్తుంది. ఇదే పల్లా శ్రీనివాస్ గారు ఎవరెవరిని పిలుస్తారు? కొలికపూడి శ్రీనివాస్ గారిని పిలిచి మాట్లాడతారు, చెదలవాడ అరవింద్ బాబు గారిని పిలిచి మాట్లాడతారు. అంతేగాని పల్లా శ్రీనివాస్ గారు మరి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారిని పిలిచి మాట్లాడలేరు. కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిలిచి మాట్లాడలేరు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిని పిలిచి మాట్లాడగలుగుతారు, కానీ మందలించలేరు. కొన్ని లెక్కలు ఉంటాయి వాటికి. కాబట్టి మరి ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది పల్లా శ్రీనివాస్ గారు నరసరావుపేట ఎంపీ గారికి, లేకపోతే నరసరావుపేటలో వర్గాలుగా ఉన్నటువంటి నలపటి రాము గారిది ఒక వర్గం, అదేవిధంగా కోడెల శివప్రసాద్ గారి కుమారుడు వారిది ఒక వర్గం, అదేవిధంగా తెలుగుదేశానికి చెందిన మరికొంతమంది వారు ఒక వర్గం. ఇలా వర్గాలుగా చేసుకొని అసలు ఎమ్మెల్యే గారిని లెక్క చేయకుండా, ఎమ్మెల్యే అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్న వాళ్ళకు కూడా పిలిచి, పాపం సౌమ్యుడు, డాక్టరు, మంచివాడు, కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు పార్టీకి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన మీద ఎలాంటి క్రైమ్ లేదు, ఇప్పటివరకు ఎవరిని కొట్టలేదు, ఎవరిని చంపలేదు, ఎవరి దగ్గర దోచుకోలేదు, మొదటి నుంచి కష్టపడి సంపాదించుకొని మరి మంచి డాక్టర్గా, పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకున్నాడు నరసరావుపేటలో. మరి ఈ రోజుకి కూడా చుట్టుపక్కల మరి చెదలవాడ అరవింద్ బాబు, డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అంటే పేదల పెన్నిది అనేటువంటి ఒక పేరు తెచ్చుకున్నాడు. మరి హాస్పిటల్లో మా దగ్గర డబ్బులు లేవు డాక్టర్ గారు, మేము ఇంత ఫీజు కట్టలేము, ఇంతే కడతామయ్యా డాక్టర్ గారు అని చెప్పేసి ఎవరిని అడిగితే పోనీలే అని చెప్పేసి మరి వైద్యం చేసేటువంటి గొప్ప మనసున్నటువంటి డాక్టర్ గారు కాబట్టి పాపం ఆయనకి కత్తులు దీటిని తెలియదు. అదే కోడెల శివప్రసాద్ గారు కనుక బతికున్నట్టయితే, ఇదే నరసరావుపేటకి ఎమ్మెల్యేగా ఉన్నట్లయితే, ఆయన ముందు వర్గాలుగా క్రియేట్ చేసేటువంటి ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ తాట తీసేవాడు కోడెల శివప్రసాద్ గారు. అంటే ఆయన లెక్క వేరు. కానీ ఇప్పుడు పాపం ఈయన డాక్టర్ గారు, ఈ డాక్టర్ గారు సౌమ్యుడు, ఆ డాక్టర్ గారు సౌమ్యుడే, ఆయన వైలెన్స్ వస్తే ఆయన కూడా వైలెన్స్ ప్రదర్శిస్తారు కోడెల శివప్రసాద్ గారు. అందులో డౌట్ లేదు. నరసరావుపేట అసెంబ్లీ వరకు, మిగతా నియోజకవర్గాలు ఆ పరిస్థితి ఉండదు అనుకోండి, ఆయనకి నరసరావుపేట అసెంబ్లీ వరకు ఆయనకు పట్టున్న మాట వాస్తవం. ఆయన నరసరావుపేటలో ఇప్పటికీ ప్రజలు ఆయన మర్చిపోలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈయన ఎవరు లెక్క చేస్తున్నారు? మరి అక్కడ ఎంపీ గారు ఒక వర్గాన్ని పోషిస్తారు. మరి మనం చెప్పుకున్నటువంటి రెండు పేర్లు వారి చెరొక వర్గాన్ని పోషిస్తారు. అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఒక బీసీ నేత కష్టపడి ఆయన ఎలక్షన్ ఆయనే చేసుకున్నాడుగా, ఆయన ఏమి చందాలు అడిగి ఎన్నికలు ఖర్చు పెట్టుకోలేదుగా. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి దగ్గర, లేకపోతే చంద్రబాబు గారు సామాజిక వర్గం చెందిన వారి దగ్గర వెళ్ళి మీరు ఒక 10 కోట్లు ఇవ్వండి, మీరు ఒక 5 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి డబ్బులు అడుక్కొని ఆయన ఏమి చందాలు తీసుకొని ఎన్నికలు చేయలేదు కదా. ఆయన కష్టంతోనే, కష్టపడ్డ డబ్బులతోనే ఎన్నికలు చేశాడు. పార్టీ విధి విధానాలు ఆయన అనుసరిస్తూ ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఏంటిది వివక్ష? ఏంటిది? అరే బీసీలకు ఒక వివక్ష, ఎస్సీలకు ఒక వివక్ష, ఓసీలకు అయితే ఒకటి. రాయలసీమ రెడ్డి ఎమ్మెల్యేలను ఎవరన్నా టచ్ చేయగలుగుతారా? పల్లా శ్రీనివాస్ గారు కాస్త మీకు కాస్త ధైర్యం ఉంటే, పేర్లు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, రాయలసీమలో కొంతమంది ఉన్నారు రెబల్ ఎమ్మెల్యేలు, జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ, మరి వాళ్ళు తెలుసుగా మీకు, వాళ్ళని పిలిచి కూర్చొని మాట్లాడండి. చంద్రబాబు గారు ఇది చెప్పారు జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడండి. అసలు వస్తారా మీరు? వాళ్ళు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు పిలిచినా రారు వాళ్ళు. రాయలసీమలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిలిచినా రారు వాళ్ళు. ఆ విషయం వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. అయితే రాష్ట్ర ప్రజలకు పెద్ద క్లారిటీ ఉండదు.
అది విషయం. ఎందుకంటే పాపం ఏదో దొరికాడు కదా అని చెప్పేసి ఇంక ఈ 3 ఏళ్ళే కాబట్టి బహుశా ఆయన కూడా ఈసారి పోటీ చేసే పరిస్థితి ఆయనకు కూడా ఉండదు. ఆయనకు బహుశా పోటీ చేస్తా అన్నా మరి టికెట్ ఇస్తారా లేదా ప్రశ్నార్థకం. ఎందుకంటే 20 సంవత్సరాలు తెలుగుదేశం గెలవాలి అక్కడ. 20 ఏళ్ళు 2004 గెలవాల తెలుగుదేశం నర్సాపేటలో, 2009 గెలవాల నర్సాపేటలో తెలుగుదేశం, 2014 గెలవాల. 2014 కూటమి గాలులు వీచి కూటమి అధికారంలోకి వచ్చినా కూడా నర్సాపేటలో తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజు బీజేపీ పోటీ చేసింది. ఏదైతేనే కూటమే కదా గెలవాల. 2019 గెలవాల తెలుగుదేశం పార్టీ నర్సాపేటలో, 2024లో గెలిచింది. సరే 19 ఆయన పోటీ చేశాడు అనుకుని ఓడిపోయాడు, 24 గెలిచాడు. అని గెలిస్తేనేమో గాలిలో గెలిచినట్టు, ఓడిపోతేనేమో నాయకుల యొక్క స్వయం కృపారాధం. ఇది తప్పండి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక కులాన్ని ఒక విధంగా, కులానికి చెందిన నాయకుని ఒక విధంగా చెయ్యొద్దు. గౌరవించండి అట్లీస్ట్. సో ఆయన చెప్పిన వారికి ఎటు పోస్టులు ఇవ్వట్లేదు అనుకోండి, అది వేరే విషయం. అక్కడ తెలుగుదేశానికి చెందినటువంటి చంద్రబాబు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఏ పోస్టు కావాలో వేసుకోగలిగే పరిస్థితులు ఉన్నారో చక్రం తిప్పగలుగుతున్నారు. ఈయన ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితి రానివ్వరు. నరసరావుపేట అది అదే మారుమూలు పల్లెటూరు కాదు. నరసరావుపేట అంటే కమ్మ రెడ్డి బలమైనటువంటి సామాజిక వర్గాల ఆధిపత్యం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక బీసీ ఎమ్మెల్యే అవ్వడం అనేది గొప్ప విషయం. చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు, కానీ ఆయనకి ఎందుకు రాంగ్ ఫీడ్బ్యాక్ పంపుతున్నారు? లోకల్గా జిల్లా నాయకులు ఎందుకు ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ పంపుతున్నారు? ఏ ఒక్క పోస్ట్ ఆయన అడగటం తప్ప, అది కూడా చంద్రబాబు గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఏదో పోస్ట్ అడిగినట్టున్నారు. ఆయన ఆ ఎస్పీ ఆఫీసులో లీగల్ అడ్వైజర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఏదో అడిగినట్టున్నారు. అది ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే. కనీసం ఇప్పుడు ఆయన పార్టీ కింద పనిచేసిన వాళ్ళని జెండా పట్టుకొని పనిచేసిన ఆయనతో తిరిగినోరికి 4 పోస్టులు ఇప్పించుకోలేకపోతే ఏమంటారు? ఎందుక ఎమ్మెల్యే నువ్వు వేస్ట్, నీ వెనక తిరగడం కూడా మేమంటారు. జనాలు అనేది అదే, ప్రజలు అదే కదా అనేది. సో కాబట్టి పాపం కనీసం ఆయన 10 పనులు అడిగితే 1-2 పనులను చేయమని స్థానికంగా ఉన్న అధికారులు కూడా చెప్పండి. పల్లా శ్రీనివాస్ గారు ఆయన పిలిచి మీరేదో మాట్లాడారని రకరకాలుగా పత్రికలు రాస్తూ ఉంటాయి. మరి ఏ పత్రికలు రాస్తాయి కూడా అందరికీ తెలుసు. ఇది తప్పండి. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఇది ఈ విధానాలు, ఈ పోకడలు 2014లో పోవటం వల్లే 19లో 23కి పరిమితమైన పరిస్థితి. సో ఈసారి ఎవరున్నా ఎవరికి ఎంతమంది కలిసి వెళ్ళినా ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న చూపు చూడొద్దు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, ఆయనే బాస్ ఆ నియోజకవర్గానికి. ఆయన ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, ఆయన పార్టీ టీడీపీయే కదా. ఆయన కూడా 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాడు కదా, సౌమ్యుడు కదా. ఆయన బాసు ఆ నియోజకవర్గానికి. మిగతా నియోజకవర్గాలు ఏలు పెట్టండి. గురిజాల ఎరపతినాయన గారి నియోజకవర్గంలో ఏలు పెట్టండి, అంత దమ్ము ఉంది ఎవరికన్నా. చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారి నియోజకవర్గంలో ఏలు పెట్టండి, అంత ధైర్యం ఉంది ఎవరికన్నా. ఆ చిలకలూరుపేటలో ఆయన ఎవరో సాయి కార్తికేయ సెంటర్ అనేదో ఉంది. పాపం ఆయన రోజు దేవుడో రాముడో అంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఆయనది షాపింగ్ కాంప్లెక్స్ కబ్జా చేశారని. ఆయన కూడా టీడీపీ, కల్టీ టీడీపీ ఆయన కూడా అక్కడ పుల్లారావు గారిని ఎవరు విమర్శ చేయట్లేదు. అదే నరసరావుపేటలో కనుక ఆ సాయి కార్తికేయ సెంటర్ ఉండి ఎమ్మెల్యే గారు మనుషులు కనుక ఆ విధంగా చేసింటే ఈ పార్టీకి ఈయన సస్పెండ్ చేసి ఇంటికి పంపేవాళ్ళు. కాబట్టి ఈ వివక్ష, ఇది తప్పు. ఈ వివక్షత మీద రానున్న రోజులు అన్ని నియోజకవర్గాల నుంచి మాట్లాడతాను నేను. ఇది తప్పు. ఒక కులాన్ని ఒక రకంగా, ఒక కులానికి చెందిన నాయకుని ఒక రకంగా, ఒక మతానికి చెందిన నాయకుని ఒక రకంగా చేయకూడదు. ఆయన బాస్, జనాలు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి అవకాశం ఇచ్చారు. అందులో నర్సాపేటలో ఆయన గెలవడానికి జనసేన పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది జనసేన, అందులో డౌటే లేదు. కాబట్టి పాపం పల్లా శ్రీనివాస్ గారికి కొన్ని తెలియని విషయాలు దయచేసి సార్ నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి మాట ఎవ్వరు వింటలేదు అక్కడ అధికారులు. అసలు ఎస్పీ గారు అయితే పాపం ఆయన మాటలు లెక్క చేసే పరిస్థితులు లేదు. ఏదో మరి ఎమ్మెల్యే అయ్యాడు, బోలెడు ఖర్చు పెట్టుకుని అయ్యాడు, మరి అందరిలాగా దందా చేసే పరిస్థితి లేదు, ఆయన మాట ఏమి అగ్నించే పరిస్థితి లేదు. మంచోడు కదా, ఫ్యాక్షనిస్ట్. అయితే కోడెల గారు ఉంటే మొత్తం లెక్కలు సెట్ చేసేవాడు. ఆయన లేకపోవటం నర్సాపేట టీడీపీకి ఇష్టానుసారంగా ఎవరు దుకాణం వారు తెరుచుకున్న పరిస్థితి ఉంది. కొంచెం మీరు అధికారులకు చెప్పండి పల్లా శ్రీనివాస్ గారు. పాపం ఎమ్మెల్యే గారు మాట కూడా వినండి అయ్యా, మన పార్టీ ఎమ్మెల్యే ఆయన బోర్డు ఖర్చు పెట్టుకున్నాడు, 10 ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు పార్టీ కోసం. ఇంకో 3 ఏళ్ళే కాబట్టి ఎమ్మెల్యేగా ఈ 3 ఏళ్ళు ఆయన మాట వినండి దయచేసి అట్లీస్ట్ అని చెప్పేసి మీరు కొంచెం అది కూడా చెప్తే బాగుంటుంది అనేది సామాన్య ప్రజలు అనుకుంటా ఉన్నారు నర్సాపేటలో మనం ఎంక్వైరీ చేసినప్పుడు. సో కాబట్టి మరి ఈ పంచాయతీ ఎంతవరకు పోతుందో చూడాలి. సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. దయచేసి ఇప్పుడు జనసేన కూడా కొన్ని అంశాలు మాట్లాడాలి, వైసీపీ కూడా కొన్ని అంశాలు మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో రెడ్ల ఆధిపత్యం ఉంది. జనసేన పార్టీలో కూడా బీసీలు, ఎస్సీలు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అక్కడ కాపులు, రెడ్లు, అగ్రకులాల ఆధిపత్యం ఉన్నమాట వాస్తవం. నేనేమి టీడీపీని ఒక్కదాన్నే
ఈ నియోజకవర్గం తప్పు పట్టట్లా. వైసీపీలో అదే పరిస్థితి ఉంది, జనసేనలో అదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, లేకపోతే ఓట్లు ఏమాకండి అతనికి, ఇతను పనికిరాడు, ఇతను పని చేయలేడని తిరస్కరించండి, ఇంకోని ఎన్నుకోండి. ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేని అవమానించడం, అవమానాలు గురి చేయటం అదే పార్టీ. ఎందుకు ఇచ్చారు బీఫామ్ ఆ రోజు? ఇవ్వమాకండి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇది ఒక నర్సాపేటకే కాదు నేను చెప్పింది, అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి, అన్ని నియోజకవర్గాలకు వర్తిస్తుంది. తెలంగాణలో అదే పరిస్థితి ఉంది, ఆంధ్రాలో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక కులానికి ఒక న్యాయం, ఇంకొక కులానికి ఒక న్యాయం ఉండొద్దు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, ఎమ్మెల్యేగా పనిచేయాలి. ఆ 3 ఏళ్ళు ఇవ్వండి అవకాశం, కనీసం 4 పనులు చేస్తే అధికారులు 2 పనులను చేయండి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు చాలా దారుణంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నియోజకవర్గం మీద దృష్టి పెట్టి వాస్తవాలు తెలుసుకోవాలి. వాళ్ళకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఎవరో. వాస్తవాలు తెలుసుకోవాలి. మరి ఏం చేస్తాడు ఆయన? ఎస్పీ ఆఫీస్లో వెళ్ళి నిరసన తెలియజేశాడు. ఇంకేం చేస్తాడు ఆయన? మాట ఎవడు వింటలేదు, లెక్క చేయట్లేదు. ఆడ అగ్రకులాల ఆధిపత్యం పెరిగిపోయింది. ఓ బీసీ అవ్వడం వల్ల మాట లెక్క చేయట్లేదు. సరే డబ్బులు ఎటు రావు, ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించే పరిస్థితి లేదు. ఆయన సంపాదించుకొని కూడా సంపాదించడం కూడా అక్రమం సంపాదించడం తప్పు. మనం ఫస్ట్ నుంచి అదే చెబుతాం. అసలు ఆ అవకాశం కూడా ఆయనకు లేదు అక్కడ, అది సెకండరీ. మరి కనీసం ఆయన వెనక తిరిగిన ఆ టీడీపీ వాళ్ళకే అడుగుతుంది, ఆయన టీడీపీ వాళ్ళకే, ఆ సామాజిక వర్గానికి అడుగుతుంది ఆయన చుట్టాలకు కాదు అడుగుతుంది. ఆ పోస్టులు కూడా ఎంక్వైరీ చేస్తే తెలిసింది మనకి. సో కనీసం 4 మాటలు చెప్తే ఒక మాట అన్నా ఆయనది వింటే ఆయనకన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను ఎమ్మెల్యేనే అని. కాబట్టి ఇది తప్పు ప్రజాస్వామ్యంలో. ఇలాంటి ఎవరైతే ప్రోత్సహిస్తారో, ఇలా ప్రోత్సహించడం అవుతుంది, మీ పార్టీలు డ్యామేజ్ అవుతాయి. అక్కడ మిగతా కమ్యూనిటీ అనుకుంటారు ఇదేంట్రా ఇది, డాక్టర్ గారు అంత కష్టపడి అంత ఖర్చు పెట్టుకొని చేస్తే ఇది ఏంటిది, వివక్ష ఏంటిది అంటే, రూపాయి పెట్టినట్టు కూడా మాట్లాడతాడా పార్టీలో? చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు నర్సాపేట సిటీ కేబుల్కి సంబంధించి ఎవరి చేతిలో ఉంది? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అదే సిటీ కేబుల్లో సగం పైగా ఆ రోజు వైకాపాకి చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు తీసుకున్నారు, వాళ్ళ చేతిలో ఉంది. పాపం నేనేం అడగలేదే, వాటాలు అడగలేదే ఎవరి దాంట్లో. ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఎవరి దగ్గరైనా వాటాలు అడిగాడు అని అంటే మన వీడియోలో కామెంట్ రూపంలో రాయండి, అవి కూడా డిస్కస్ చేద్దాం మనం. సో కాబట్టి తప్పు. ప్రజాస్వామ్యంలో అందరిని ఒకే రకంగా చూద్దాం. దయచేసి అందరం ఒకే రకంగా చూడనివ్వండి. ఎమ్మెల్యేలకు ఇలాంటి దుస్థితి రావద్దు. పనిచేసే ఎమ్మెల్యేలకు, మంచి ఎమ్మెల్యేలకి, నేను మంచి ఎమ్మెల్యేల గురించి మంచిగానే మాట్లాడతా, అవినీతి పరుల గురించి ఆ స్టైల్లోనే మాట్లాడతా. చూద్దాం మరి మీ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తా. ఈయన ఎవరి దగ్గర వాటాలు అడిగాడా ఏంటి, ఆయన మీద అవినీతి మచ్చలు ఏమున్నాయి, మరకలు ఏమున్నాయి, దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి.